డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ గురించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మీకు ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, అసలు అప్లై చేసే ముందు ఏం డాక్యుమెంట్స్ కావాలి అండ్ అలాగే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, మనకి కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ అలాగే మనకి క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీరు చూస్తున్నారు కదా, ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ అన్నమాట. మనకి మే 27 రాత్రి 10 తర్వాత మనకి అలాగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, మీకు ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ 3 years నుంచి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ చెప్తాను. అలాగే మీకు కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా కవర్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. మనకి ఈ ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసేందుకు మనకి ఏంటంటే మనకి మే 28 తారీఖు మార్నింగ్ 11 AM నుంచి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ అన్నమాట. ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకి జూన్ 20 తారీఖు సాయంత్రం 6 గంటల వరకు టైం అయితే ఉంది. ఈ టైంలోపు వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు అప్లై అయితే చేసుకోండి. మనకి మే 20th నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎండింగ్ డేటు జూన్ 20 అన్నమాట. అండ్ అలాగే మనకి హాల్ టికెట్లు కూడా మనకి జూన్ 25న మార్నింగ్ 10 AM అయితే వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేస్తామని చెప్పారు. అండ్ అలాగే మనకి ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక జూలై 6వ తారీఖు అయితే ఉందన్నమాట. మనకి సండే అయితే రావడం జరిగింది. డైరెక్ట్ మనం ఈ ఎగ్జామ్ అయితే పెడతారు. మార్నింగ్ 10 AM నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మనకి రిపోర్టింగ్ కూడా మార్నింగ్ 9 AM అయితే రిపోర్టింగ్ చేయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు మరుసటి రోజు కీ అయితే రిలీజ్ చేస్తారు. మనకి దాంట్లో ఏమైనా అబ్జెక్ట్స్ ఉంటే పెట్టుకోవచ్చు. తర్వాత ఫైనల్కి మరియు రిజల్ట్స్ ఈ విధంగా స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఒకసారి మీకు ఏంటంటే అప్లికేషన్ ఫీ ఎంతో చెప్తాను. మనకి ఓసీ విద్యార్థులకి 1880 రూపాయలు అయితే పే చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 945 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వెళ్ళే ముందు ఇంకొకటి అయితే చెప్పాలి. మనకి ఇది వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ అన్నమాట. దీంట్లో మనకి నర్సింగ్ కాలేజు, ఫిజియోథెరపీ, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ ఈ కాలేజీలన్నీ అందుబాటులో అయితే ఉన్నాయి. మనకి ఉమెన్స్ కూడా దీంట్లో సర్టెన్గా ఒక సపరేట్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఒక బెస్ట్ కాలేజ్ అన్నమాట మనకి నెల్లూరులో. మీరందరూ కూడా వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మీరు వెబ్ ఆప్షన్లో కూడా ఈ కాలేజ్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో చాలా మంచి ఫ్యూచర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ కాలేజ్లో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీకు డిస్క్రిప్షన్లో కొన్ని నెంబర్లు అయితే ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. చూస్తారు కదా, మీకు బ్రోచర్ అయితే చూపిస్తాను. ఇవన్నీ ఫ్యూచర్లు అయితే ఉంటాయి. దీంట్లో చాలా రకాల కోర్సులు అయితే ఉంటాయన్నమాట. మనకి బీ ఫార్మసీ కానివ్వండి, ఫార్మడీ కానివ్వండి, లేదంటే నర్సింగ్, ఫిజియోథెరపీ ఎన్ని కోర్సులు కూడా ఈ కాలేజ్లో అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మనకి బ్రోచర్. మీరు కౌన్సిలింగ్ కూడా వెబ్ ఆప్షన్లో ఈ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మీకు ఒకసారి అప్లై చేసేందుకు క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఏంటో ఒకసారి కేటగిరీ వారిగా కట్ ఆఫ్ ఎంత ఉందో చెప్తాను. మనకి ఓసీ విద్యార్థులకి 50% క్వాలిఫైయింగ్ క్రైటీరియా అయితే ఉందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి మరియు పర్సనల్ డిజేబిలిటీ విద్యార్థులకి 40% వరకు క్వాలిఫైయింగ్ క్రైటీరియా అయితే ఉందన్నమాట కట్ ఆఫ్ సంబంధించి. అండ్ అలాగే జనరల్ కేటగిరీ అంటే ఫిజికల్ డిసేబిలిటీలో ఓసీ కేటగిరీ వాళ్ళకి 45% మనకి క్రైటీరియా అయితే ఉందన్నమాట. ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసేందుకు డాక్యుమెంట్స్ ఏం కావాలో చెప్తాను. మనకి 10th క్లాస్ మార్క్స్ అయితే కావాలి. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ చెప్తానండి. పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అండ్ అలాగే 10+2 ఇంటర్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇంటర్మీడియట్ టీసీ అయితే కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే పిహెచ్ సర్టిఫికేట్ ఎవరైతే పర్సనల్ డిజేబిలిటీ విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి అదైతే అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ అయితే పెట్టాలన్నమాట. అండ్ అలాగే స్కాన్డ్ పాస్పోర్ట్ ఫోటో అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. పైన చెప్పినవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, 500 MB అయితే ఉన్నాయి. ఈ కింద 100 KB లోపు అప్లోడ్ చేయాలి. పైన అన్ని చూపించినవన్నీ 500 KB లోపు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సైజ్ ఫైల్ విషయానికి వస్తే కింద 100 KB లోపు అప్లోడ్ చేయాలి. స్కాన్ సిగ్నేచర్ అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ ఇవన్నీ అయితే మనమైతే పెట్టాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే టెస్ట్ సెంటర్ల విషయంగా అయితే చెప్తాను. మీకు సేమ్ ఎంసెట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా టెస్ట్ సెంటర్లు అయితే మనకి ప్రొవైడ్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, మనకి టెస్ట్ సెంటర్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మీరు స్టేట్ వారికి ఒకసారి వెరిఫై చేసుకోండి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, మనకి కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ మనకి ఈ విధంగా
ఉన్నాయి. తెలంగాణలో ఓన్లీ ఒక హైదరాబాద్ అయితే ఉన్నాయి. టోటల్ 27 సిటీస్ అయితే ఉన్నాయి. మీరు అప్లై చేస్తున్నప్పుడు టెస్ట్ సెంటర్లు కూడా పెట్టుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి 17 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఒకసారి అన్ని వెరిఫై చేసుకోండి. ఫర్దర్ ఎటువంటి డౌట్ అయినా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇది ఒక సింపుల్ శాంపుల్ వీడియో మాత్రమే. ఇంకా డెప్త్లోకి వెళ్తాను, ఎందుకంటే ఇది ఒక దీంట్లో చెప్పాలంటే వీడియో ల్యాగ్ అవుతుంది. మీకు చాలా వీడియోలు అయితే చేయాలి. స్టెప్ బై స్టెప్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ ఏ విధంగా ఉంటుందని